హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. కల్కి ప్రమోషన్లు పీక్స్ లో జరుగుతున్నాయి. రిలీజ్ దగ్గర పడటంతో 1 by 1 అప్డేట్స్ ఇస్తోంది టీం. అది కూడా ఒక్కరు కాదు, టీమ్స్ వైస్ మల్టిపుల్ గా కల్కి ప్రమోషన్లు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు యాక్షన్ ఎలివేషన్ తో అప్డేట్స్ ఇచ్చిన కల్కి ఇప్పుడు ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది. మరి ఈ పాట ఎప్పుడు రిలీజ్ అవుతుంది? పాన్ ఇండియా వైడ్ గా కల్కి ప్రమోషన్లు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి. రిలీజ్ కి ఇంకా 2 వారాలే ఉండడంతో బ్యాక్ టు బ్యాక్ ప్రమోట్ చేస్తున్నారు సినిమాని. కల్కి సో కాల్డ్ కమర్షియల్ సినిమా కాదు కాబట్టి ఈ సినిమాలో టాలీవుడ్ ఫార్ములా కనిపించడం లేదంటున్నారు జనాలు. కంటెంట్ ఎలా ఉన్నా ప్రభాస్ సినిమాలో పాట లేకపోతే ఎలా? అందుకే కల్కికి సంబంధించి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. కల్కి నుంచి బిగ్గెస్ట్ సాంగ్ రిలీజ్ అంటూ పోస్టర్ రిలీజ్ అయింది. నిజానికి ఈ సినిమాలో ఒక్క పాటే ఉంది, కానీ ఇప్పుడు ఫ్యాన్స్ కోసం రెండో పాట యాడ్ చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్ ఇచ్చిన సాంగ్ పంజాబీ స్టైల్లో ఫుల్ ఎనర్జీతో వచ్చే పాట అని టాక్. అది కూడా టైటిల్స్ మీద వచ్చే పాటని, అందుకే బిగ్గెస్ట్ సాంగ్ అని ఫ్యాన్స్ ని టీజ్ చేస్తున్నట్టు రూమర్ వినిపిస్తోంది. దసరాకి సూపర్ సాంగ్స్ ఇచ్చిన సంతోష్ నారాయణ్ కల్కికి కూడా మ్యూజిక్ ఇస్తున్నారు కాబట్టి మరి ప్రభాస్ కి ఎలాంటి సాంగ్ ఇచ్చారో, ఎలా ఉంటుందో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రభాస్, దీపికా పదుకున్ జంటగా అమితాబ్, కమల్ హాసన్, దిశా పటాని లీడ్ రోల్స్ లో నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఈ 27న థియేటర్లలోకి వస్తున్న కల్కి అప్పుడే డిజిటల్ నుంచి డైరెక్ట్ ప్రమోషన్లు స్టార్ట్ చేసింది. ఆల్రెడీ నాగ్ అశ్విన్ బాలీవుడ్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. మరోవైపు సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్న బుజ్జి జైపూర్ లో చక్కర్లు కొడుతోంది. ఇక రిలీజ్ కి ముందే రికార్డులు సెట్ చేస్తున్న కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి. నిన్నటికి 10 లక్షల టికెట్స్ సేల్ అయినట్టు చెప్పిన టీం లేటెస్ట్ గా మరో 5 లక్షలు యాడ్ అయి 15 లక్షలకు అడ్వాన్స్ బుకింగ్స్ చేరాయని అనౌన్స్ చేసింది. మరి అటు ప్రమోషన్లు, పాటలు, కంటెంట్, స్టార్ క్యాస్ట్ ఇలా ప్రతి దాంట్లో హైలైట్ అవుతున్న కల్కి ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు జనాలు. స్టార్ హీరోలు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అసలు ఎవరొచ్చినా రాకపోయినా రిలీజ్ డేట్ కి పక్కా వస్తున్నామని పోస్టర్లు వేసుకుని హడావిడి చేస్తున్న పెద్ద హీరోలు రిలీజ్ డేట్స్ విషయంలో అభిమానుల్ని అయోమయంలో పడేస్తున్నారు. ఓజీని దేవర్ వాడుకుంటుంటే మరోవైపు పుష్పని వాడుకుందామని లక్కీ భాస్కర్ ట్రై చేస్తున్నాడు. మరి వీళ్ళ ప్లాన్లు వర్కౌట్ అవుతాయా? టాప్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యే వరకు నమ్మకం లేదు. అదిగో ఇదిగో అంటూ రిలీజ్ కి 10 రోజుల ముందు వరకు రిలీజ్ డేట్స్ తో హడావిడి చేస్తున్నారు. తీరా రిలీజ్ డేట్ వచ్చేసరికి డేట్ మార్చేస్తున్నారు. ఆల్రెడీ ఓజీ సినిమా ఇన్ డైరెక్ట్ గా పోస్ట్ పోన్ అయినట్టే అని తెలుస్తోంది. సెప్టెంబర్ 27కి రావాల్సిన పవన్ కళ్యాణ్, సుజిత్ సినిమా రిలీజ్ ఇక ఈ సంవత్సరం లేనట్టే అని, నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ అయినట్టే అని తెలుస్తోంది. ఓజీ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ తోనే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతుంటే మరోవైపు పుష్ప 2 కూడా పోస్ట్ పోన్ అయినట్టు టాక్ నడుస్తోంది. షూటింగ్ ఇంకా అవ్వకపోవడం, అదీ కాక అవ్వాల్సిన ఫేజ్ లో స్పీడ్ గా షూట్ కంటిన్యూ అవ్వకపోవడంతో ఆగస్టు 15th కి రిలీజ్ అనౌన్స్ చేసిన పుష్ప 2 ఆ రోజు విడుదలయ్యే పరిస్థితి లేదని రూమర్ వినిపిస్తోంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆల్రెడీ పాటలతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. లేటెస్ట్ గా సూసేకి సాంగ్ 10 కోట్ల వ్యూస్ క్రాస్ చేసినట్టు పోస్టర్ కూడా రిలీజ్ చేసింది టీం. అయితే సినిమా మాత్రం ఆగస్టు 15న రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు అని తెలుస్తోంది. 2 పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయని ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతుంటే మరో 2 స్టార్ మూవీస్ ప్రీపోన్ కాబోతున్నాయి. వీటిలో మోస్ట్ హ్యాపెనింగ్ మూవీ దేవరా అనౌన్స్ చేసిన డేట్ కంటే ముందే వస్తోంది. అక్టోబర్ 10న రిలీజ్ అవ్వాల్సిన దేవరా సెప్టెంబర్ 27నే రిలీజ్ అని అఫీషియల్ గానే అనౌన్స్ చేసింది. దాంతో 15 రోజుల ముందే వస్తున్న దేవర మీద ఇంకా ఎక్సైటెడ్ గా ఉన్నారు ఫ్యాన్స్. సెప్టెంబర్ 27న స్టార్ హీరో ఎన్టీఆర్ వస్తున్నారు కాబట్టి ఆల్రెడీ సెప్టెంబర్ 27న రిలీజ్ అనౌన్స్ చేసిన లక్కీ భాస్కర్ ఇంకా ముందుకే రావడానికి స్కెచ్ చేసుకుంటున్నారు. దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లక్కీ భాస్కర్ మూవీ షూటింగ్ ఈ నెల 20కే అయిపోతుంది కాబట్టి ఛాన్స్ దొరికితే ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ డేట్ నే ఫిక్స్ చేసుకుందామని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి లాస్ట్ కి ఏ సినిమా ఏ డేట్ కి వస్తుందో అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు జనాలు. ప్రభాస్ స్పెషల్ రోల్, బాలీవుడ్ స్టార్ హీరో, మలయాళం నుంచి సూపర్ స్టార్, ఇలా సాలిడ్ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటింగ్ మూవీ కన్నప్ప టీజర్ రిలీజ్ చేసింది. పాన్ ఇండియా స్టార్ కాస్ట్ తో పాన్ ఇండియా రేంజ్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ వైరల్ అవుతోంది. అందరి క్యారెక్టర్లు అర్థమయ్యాయి, కానీ ప్రభాస్ రోల్ ఏంటన్నది మాత్రం సస్పెన్స్ లోనే పెట్టింది టీం.
మంచు విష్ణు సినిమా గురించి ఇన్నేళ్లలో హిస్టరీలో ఎప్పుడూ మాట్లాడుకోని రేంజ్ లో కన్నప్ప ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఫస్ట్ టైం ట్రోలింగ్ కి బదులు కన్నప్ప టీజర్ చూసి రిలీజ్ కోసం వెయిటింగ్ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో ఆల్రెడీ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో గ్రాండ్ గా లాంచ్ అయిన కన్నప్ప టీజర్ ఇప్పుడు ఓవరాల్ గా రిలీజ్ అయి టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. మంచు విష్ణు సినిమా అంటే ఇప్పటి వరకు ఉన్న ఇమేజ్ వేరు, కన్నప్ప ఇమేజ్ వేరు అనేలా ఉంది టీజర్. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న కన్నప్ప బిగ్గెస్ట్ మూవీ అయిపోయింది. గ్రాండ్ విజువల్స్, భారీ స్టార్ క్యాస్ట్, ఇంటెన్స్ డ్రామా, ఎమోషన్, అంతకు మించి క్లియర్ గ్రాఫిక్స్, ఇవన్నింటితో కన్నప్ప మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్నాడు. అందరి క్యారెక్టర్ లుక్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ రిలీజ్ అయింది టీజర్. స్పెషల్లీ మంచు విష్ణు ఇంట్రో, క్యారెక్టర్, యాక్షన్ నెవర్ బిఫోర్ అంటున్నారు ఆడియన్స్. కన్నప్ప బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కావడానికి రీజన్ స్టార్ క్యాస్ట్. ఆల్రెడీ మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్ తో పాటు శివుడిగా అక్షయ్ కుమార్, మరో స్పెషల్ రోల్లో ప్రభాస్ కనిపిస్తున్నారు. మిగతా అందరి క్యారెక్టర్స్ మీద క్లారిటీ వచ్చింది, కానీ సినిమాకే స్పెషల్ అట్రాక్షన్ అయిన ప్రభాస్ రోల్ ఏంటన్నది మాత్రం సస్పెన్స్ లోనే పెట్టింది టీం. ప్రభాస్ ని కూడా కంప్లీట్ గా చూపించకుండా జస్ట్ కళ్ళు మాత్రమే చూపించి ఆడియన్స్ ని టీజ్ చేస్తున్నారు. టీజర్ లో కూడా రిలీజ్ డేట్ ఇవ్వని కన్నప్ప టీం కమింగ్ సూన్ అంటూ సినిమా కోసం వెయిట్ చేయిస్తోంది అంటున్నారు ఫ్యాన్స్. వరుసగా సినిమాలు కానీ పెద్దగా సక్సెస్ కాలేదు. స్టార్ హీరోలతో సినిమా చేసిన మైలేజ్ రాలేదు. దాంతో సడన్ గా సినిమాల అనౌన్స్మెంట్ ఆపేసింది శ్రీలీల. క్రేజ్ ఉన్న పెద్దగా సక్సెస్ రేట్ లేకపోవడంతో శ్రీలీల పనైపోయింది. ఇక తెలుగులో సినిమాలు చేసే ఛాన్స్ తగ్గిపోయింది అనుకున్నారు, కానీ సాలిడ్ గా బౌన్స్ బ్యాక్ అయింది శ్రీలీల. వరుస పెట్టి అనౌన్స్మెంట్లతో ట్రోల్స్ ని మడత పెట్టేసింది. శ్రీలీల సూపర్ బౌన్స్ బ్యాక్ అయింది. గుంటూరు కారం తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించని శ్రీలీల ఇప్పుడు వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. దాదాపు తెలుగులో శ్రీలీల పనైపోయినట్టే అనుకున్న వాళ్ళకి బ్యాక్ టు బ్యాక్ అనౌన్స్మెంట్స్ తో సమాధానం చెప్తోంది. లేటెస్ట్ గా నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుందని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీం. ఇంట్రెస్టింగ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ నుంచి నీరా వాసుదేవ్ గా శ్రీలీల స్టైలిష్ ఎంట్రీ అదిరిపోయిందంటున్నారు వీడియో చూసిన ఫ్యాన్. రాబిన్ హుడ్ లో స్టైలిష్ రోల్ చేస్తూ మరోవైపు రవితేజతో హోమ్లీ క్యారెక్టర్ లో కనిపించబోతోంది శ్రీలీల. అసలు ఇప్పటి వరకు శ్రీలీల చేసిన సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా ధమాకా. రవితేజ, శ్రీలీల నటించిన ఈ సినిమా రవితేజ కెరియర్ లోనే కాదు, శ్రీలీల కెరియర్ లో కూడా బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ మూవీ. అందుకే రవితేజతో రెండోసారి నటించడానికి రెడీ అయింది శ్రీలీల. భాను భోగవరపు డైరెక్షన్ లో రవితేజ 75వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరోసారి శ్రీలీల జాయిన్ అయింది. ఇక వీళ్ళిద్దరి కెమిస్ట్రీని ఎప్పుడెప్పుడు చూద్దామని వెయిట్ చేస్తున్నారు అభిమానులు. నిజానికి శ్రీలీల గుంటూరు కారం తర్వాత ఎలాంటి కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. లేటెస్ట్ గా రాబిన్ హుడ్ తో పాటు రవితేజ సినిమాలో హీరోయిన్ గా 2 సినిమాల్ని అనౌన్స్ చేసింది. అయితే ఈ సినిమాల కంటే ముందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ లో హీరోయిన్ గా ఫిక్స్ అయింది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న ఈ ఇంట్రెస్టింగ్ పోలీస్ యాక్షన్ డ్రామాలో హీరోయిన్ గా శ్రీలీల బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఇలా అసలు సినిమాలే లేవు, స్క్రీన్ మీద పనైపోయింది అంటూ ట్రోల్ చేస్తున్న వాళ్ళకి ఇప్పుడు 3 సినిమాలు చేతిలో పెట్టుకుని ఫుల్ బిజీ అయిపోయాను అని సమాధానం చెప్తోంది శ్రీలీల. చిరంజీవి సినిమాలో బాలీవుడ్ యాక్టర్ షూట్ లో జాయిన్ అయిన రామ్, కష్టపడుతున్న రవితేజ, పాట మీద హైప్ పెంచేస్తున్న నాని, స్వాగణిక వంశరాజుగా అదరు కొడుతున్న విష్ణు. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ న్యూస్ ఏంటో చూద్దాం. విశ్వంబరలో బాలీవుడ్ స్టార్ జాయిన్ అయ్యారు. చిరంజీవి లీడ్ రోల్లో వశిష్ఠ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాలో బాలీవుడ్ హీరో కునాల్ కపూర్ జాయిన్ అయినట్టు సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది టీం. రామ్, పూరి జగన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డబుల్ స్మార్ట్ మూవీలో రామ్ జాయిన్ అయ్యారు. అన్ని ఇష్యూస్ సాల్వ్ చేసుకుని లాంగ్ గ్యాప్ తర్వాత షూట్ స్టార్ట్ చేసిన డబుల్ స్మార్ట్ ఇప్పుడు లాస్ట్ స్టేజ్ లో ఉంది. రవితేజ కష్టపడుతున్నారు. సివియర్ గా మెడనొప్పి ఉన్నా సరే షూటింగే చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో రవితేజ ఫోటో పోస్ట్ చేశారు డైరెక్టర్ హరీష్ శంకర్. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మిస్టర్ బచ్చన్ తెరకెక్కుతోంది. శ్రీ విష్ణు హీరోగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో పాటు క్రేజీ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న స్వాగ్ మూవీకి సంబంధించి రేజర్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసింది టీం. శ్రీ విష్ణు డిఫరెంట్ గెటప్స్ లో తెరకెక్కుతున్న ఈ స్వాగ్ మూవీ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిహారిక ప్రొడక్షన్ లో యంగ్ టాలెంటెడ్ యాక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ తెరకెక్కుతున్న కమిటీ కుర్రోళ్ళు టీజర్ రిలీజ్ అయింది. దిలీప్ కుమార్, అరవింద జంటగా ప్రసాద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా సన్ ఆఫ్ సునామీ. ఈ సినిమా హైదరాబాద్ లో ప్రారంభమైంది.
ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.